హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు, ఈ సాటర్డే ఎపిసోడ్లో ఎవరు సేవ్ అయ్యారు, రేపు సండే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, దీని గురించి మాట్లాడుకుందామండి. నామినేషన్లో అయితే తనుజ గారు ఉన్నారు. తనుజ గారు ఈరోజు సాటర్డే ఎపిసోడ్లోనే సేవ్ అయిపోయారు. లాస్ట్లో చూపించారు కదా, ఆవిడనే సేవ్ చేసేసారు. ఎందుకంటే ఈవిడ కూడా బాగా ఆడుతుంది, చక్కగా వంట చేసి పెడుతుంది, ఏదైనా టాస్క్ వస్తే కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు చాలా తక్కువ మాట్లాడుతున్నారు హౌస్లో, కానీ టాస్క్ వస్తే మాత్రం బాగా ఆడుతున్నారు. మొన్న నామినేషన్స్ జరిగే రోజు ఆ కింద నుంచి పాక్కుంటా వెళ్ళి బోన్లో నుంచి పాక్కుంటా వెళ్ళి ఆ శృతి తీసుకొచ్చే టాస్క్ ఉంది కదా, అది చక్కగా పర్ఫామ్ చేశారు. అంతకుముందే హరీష్ గారి నామినేట్ చేశారు సరిగ్గా ఆడట్లేదు అని, అది పర్ఫామ్ చేసి చూపించారు. ఈయన కూడా సేవ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ గారు చక్కగా మంచిగా కామెడీ చేస్తున్నారు. ఎవరన్నా ఏడుస్తుంటే చక్కగా ఓదారుస్తున్నారు. అంతా బాగుంది హౌస్లో. ఇతను కూడా సేవ్ అయిపోతారు. ఇంకా సంజన గారు, ఈవిడైతే హౌస్ని అల్లకల్లోలం చేసేసింది. ఫస్ట్ 2 రోజులు కొంచెం నెగిటివ్గా అనిపించింది, కానీ తర్వాత పాజిటివ్ అయిపోయిందనమాట. ఇంకా కెప్టెన్ కూడా అయ్యారు కదా హౌస్కి, ఇంకా ఆవిడ కూడా సేవ్ అయిపోతారు. నెక్స్ట్ డీమన్ పవన్ కూడా సేవ్ అయిపోతారండి. ఇతను కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అలాగే రాము రాథోడ్ గారు మొన్న టాస్క్ చూసాం కదా, ఎంత బాగా ఆడారో. తను విన్ అవ్వకపోయినా సరే విన్ అయిన వాళ్ళకంటే ఎక్కువ టాస్క్ ఆడింది ఆయనే అనిపించింది, అంత బాగా ఆడారు. అలా ఈయన కూడా సేవ్ అయిపోతారు. ఇంకా రీతు చౌదరి కూడా అంత పర్ఫార్మెన్స్ ఏమీ లేకపోయినా సరే ఓట్లు అయితే ఉన్నాయండి ఆవిడకి. అలాగా ఈవిడ కూడా సేవ్ అయిపోయారు. ఇంకా ఫ్లోరా శైలి అసలు ఏం లేదు తనకి అసలు తెలుగే రావట్లేదు, అయినా సరే ఓట్స్ పడినాయి, తను కూడా సేవ్ అయిపోయింది. ఇంకా సృష్టి వర్మ ఈవిడ ఎలిమినేట్ అయిపోయారండి. హౌస్లోంచి బయటకు కూడా వచ్చేసారు. ఇవాళ సాటర్డే రోజు, రేపు ఎపిసోడ్లో మనకు చూపిస్తారు. ఈవిడ ఎలిమినేట్ అయిపోయారు.